కానీ మీరు కూడా దేవుని మీదనే మనసు ఉంచండి. మీరు కూడా దేవుని వాక్కు మీద దృష్టి ఉంచండి. దేవుని వాగ్దానం మీద దృష్టి ఉంచండి. దేవుని ఆజ్ఞ మీద దృష్టి ఉంచండి. ఈ 3 చాలా టెరిఫిక్గా మనలో వర్కౌట్ అవుతాయి. చూడండి, కీర్తన 107వ కీర్తనలో 20వ వాక్య భాగం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను. ఆయన వాక్కులు అంత సృజనాత్మకమైన శక్తి ఉంటుంది. 132వ కీర్తన 12వ వాక్య భాగం, యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. ఆయన మాట నిశ్చయంగా జరుగుతుంది. ఆయన మాటను మనము త్రూసివేయద్దు. కీర్తన 50వ కీర్తనలో, నా మాటను నీవు వెనుకకు త్రోసివేసేదవు. 17వ వాక్యం, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నువ్వు నా మాటను వెనుకకు త్రోసివేసేదవు. మనం ఒక డిసైడ్మెంట్కి రావాలి. ఆయన మాట మీదనే బతకడానికి, ఆయన మాట కొరకు కనిపెట్టుకోవడానికి. నువ్వు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టుకోవడం వల్ల నా కన్నులు క్షీణించిపోయినాయి అంటాడు. కీర్తన 69 3వ వాక్య భాగం, నా దేవుని కొరకు కనిపెట్టు చేత నా కన్నులు క్షీణించిపోయాను. కనుక ఈ నూతన సంవత్సరంలో ఆయన మాటపై ఆధారపడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మాట మీద మనం ఆధారపడితే బండ మీద కట్టినట్టుగానే ఉంటాం. 105వ కీర్తనలో, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. దేవుని వాక్యం మనల్ని ఫిల్టర్ చేస్తుంది, పరిశీలిస్తుంది, పరీక్షిస్తుంది, మనల్ని ఆశీర్వదిస్తుంది, మనల్ని స్వస్థపరుస్తుంది, మనల్ని దీవిస్తుంది, సరిదిద్దుతుంది. కనుక శతాధిపతి యేసుని గురించి విని తన దాసుని స్వస్థ కొరకై ఎంతగా మాట మాత్రం సెలవీయు అన్నాడు. మన జీవితాల్లో కూడా ఆయన మాట సెలవిచ్చి మన జీవితాలను బాగు చేయనుగాక, మన కుటుంబాలను బాగు చేయనుగాక, మన దేశమును స్వస్థపరచునుగాక.